express the ratios cos A, tan A, secant A in terms of sin A అన్నాడు. సో చూద్దాం. సో అదేమన్నా, సో cos A and tan A and secant A in terms of ఏమన్నా, సో sin A లో చెప్పమంటారా. సో sin కి cos కి రిలేషన్ ఉందన్నా, సో ఐడెంటిటీ కొన్నాం అంటే సో sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఈక్వల్ టు 1 రైట్. సో మనకి ఏంటి sin టర్మ్స్ లో చెప్పమంటున్నాడు cos ని. సో sin స్క్వేర్ A ని రేపు తీసుకెళ్ళిపోన్నా అంటే cos స్క్వేర్ A ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ A నాన్న. సో cos A ఈక్వల్ టు ఏంట్రా, రూట్ ఓవర్ 1 మైనస్ sin స్క్వేర్ A నాన్న. అంటే cos ని ఇన్ టర్మ్స్ ఆఫ్ sin లో చెప్పాం కదా, చెప్పాం. సో తర్వాత మనకు వచ్చేది ఏంటన్నా, సీకెంట్ చేద్దాం. సో సీకెంట్ A నాన్న. సీకెంట్ ఏంటి అంటే 1 బై cos A నాన్న. అంటే 1 బై cos A ఏంటి వచ్చిందో మనకి రూట్ ఓవర్ 1 మైనస్ sin స్క్వేర్ A, రూట్ ఓవర్ సో 1 మైనస్ sin స్క్వేర్ A నాన్న. ఏంటిది సీకెంట్ A ఈక్వల్ రా, సరిపోయింది. తర్వాత ఏంటన్నా మనకి tan A నాన్న. సో tan A అంటే ఏంట్రా, tan A అంటే sin A బై cos A నాన్న. సో sin A బై సో cos A అంటే ఏంటి, రూట్ ఓవర్ 1 మైనస్ sin స్క్వేర్ A, రూట్ ఓవర్ 1 మైనస్ sin స్క్వేర్ A నాన్న. సో tan ఇన్ టర్మ్స్ ఆఫ్ sin లో చెప్పాం, సో secant ఇన్ టర్మ్స్ ఆఫ్ sin లో చెప్పాం, అండ్ cos ఇన్ టర్మ్స్ ఆఫ్ sin లో చెప్పాం. ఓకేనా.